నమస్తే. ఈ మధ్యకాలంలో మనం ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో, కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీని ప్రధానంగా సాగుతున్నటువంటి కథనం ఏంటంటే, హస్తం గుర్తు ఇది ముస్లింల గుర్తు, షియా ముస్లింలు గుర్తుగా చెబుతున్నారు. నిజానికి ఈ గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చింది, అంతకుముందుకు ఎవరికి గుర్తుగా ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీ ముందుంచబోతున్నాను. 1952లో ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ స్టేట్లో అప్పటి కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం ఉండడం, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం, అంతకుముందు నిజాం వ్యతిరేక పోరాటంలో ఆ పార్టీ పైన నిషేధం ఉండడం చేత ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ పేరుతో కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ స్టేట్లో పోటీ చేస్తే, దేశవ్యాప్తంగా కంకి కొడగలి గుర్తుతో పోటీ చేసింది. హైదరాబాద్లో ఏర్పడినటువంటి పీడీఎఫ్కు ఎన్నికల కమిషన్ కేటాయించినటువంటి గుర్తు హస్తం గుర్తు. అలాగే రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ గుర్తు కూడా హస్తం గుర్తే. ఆ తర్వాత 1952 నుంచి 1969 వరకు, అంటే ఏకీకృత కాంగ్రెస్గా కొనసాగినటువంటి రోజుల్లో ఆ పార్టీ గుర్తు కాడెద్దులు, అంటే కాడెద్దులు ఉన్నటువంటి, జోడెద్దులు ఉన్నటువంటి గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన తర్వాత కాంగ్రెస్ రిక్వజేషనిస్ట్, అంటే అభ్యర్థన కాంగ్రెస్ ఒకటి, ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ఒకటి, అంటే ఓల్డ్ కాంగ్రెస్ అనే పేరుతోటి రెండు ముక్కలైనప్పుడు ఎన్నికల గుర్తు వచ్చేసి కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ ఆర్, అంటే ఇది ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉండింది. ఆ పార్టీ గుర్తు ఆవుదూడ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. కాంగ్రెస్ ఓకు చక్రం తిప్పుతున్నటువంటి మహిళ అన్నటువంటి ఒక గుర్తును కేటాయించారు. అప్పుడు మళ్ళీ తిరిగి 1977 ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. 1978లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జేగాను రకరకాలుగా చీలిపోయింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ఐగా, అంటే కాంగ్రెస్ ఐ ఫర్ ఇందిరా, కాంగ్రెస్ ఐ ఫర్ ఇండియా రెండు రకాలుగా ప్రచారం జరిగింది. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ గుర్తుకు ఎన్నికల కమిషన్ తిరిగి మళ్ళీ హస్తం గుర్తు కేటాయించింది. అయితే కాంగ్రెస్ జేకు మిగతా అవన్నీ అప్పుడు ఉన్నటువంటి జనతా పార్టీతో అవి కలిసి పోటీ చేసాయి. మనం చరిత్రలో ఒకసారి చూస్తే చాలా రాజకీయ పార్టీలకు గుర్తులు మారాయి. రైతు నాగలి గుర్తు, నాగలి పట్టిన రైతు జనతా పార్టీకి ఉండింది. అది జనతాదళ్గా ఏర్పడ్డ తర్వాత చక్రం గుర్తు వచ్చింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళీ వేరుకుంపటి పెట్టుకున్న తర్వాత ఆయనకు లాంతర్ గుర్తు కేటాయించారు. ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీగా ఏర్పడ్డ తర్వాత ఆయనకు సైకిల్ గుర్తు కేటాయించారు. అలాగే కర్ణాటకలో జేడీఎస్కు వరిగడ్డి మోస్తున్నటువంటి మహిళా గుర్తును కేటాయించారు. రకరకాలుగా గుర్తులు కేటాయించారు. జనసంఘ్ పార్టీగా ఉన్నప్పుడు దీపం గుర్తు, భారతీయ జనతా పార్టీగా ఏర్పడ్డ తర్వాత కమలం పువ్వు గుర్తును కేటాయించారు. టీఆర్ఎస్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సిద్దిపేట నుంచి బస్సు గుర్తు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రైతు నాగలి గుర్తు, ఆ తర్వాత కారు గుర్తును కేటాయించారు. ఇలాగా అన్ని రాజకీయ పార్టీలో గుర్తులు మారాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా గుర్తు మారింది. అది హస్తం గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిందే తప్ప ఇది ముస్లింల గుర్తుగా కాంగ్రెస్ పార్టీ గుర్తును కోరి తెచ్చుకుంది అనేది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న అబద్ధపు దుష్ప్రచారం మాత్రమే అని తెలియజేస్తున్నాను.